రాష్ట్రంలో వర్షాలు కాస్త తగ్గిన మొన్నటి వర్షాలకు వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రస్తుతం బురద మిగిలింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిదేవుల విలేజ్ బాలాజీ నగర్ వర్షాలకు జలమయమైంది. ప్రస్తుతం కాస్త వరద తగ్గడంతో కాలనీలు, ఇండ్లు, సెల్లార్లలో భారీగా బురద పేరుకుపోయింది. నార్సింగ్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడి 5-6 ఏళ్లు కావస్తున్నా సమస్య పరిష్కరించడం లేదంటున్నారు కాలనీవాసులు. 7 మంది కమిషనర్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటున్నారు. ప్రతి ఏటా వాన, వరద, బురద కారణంగా సీజనల్ వ్యాధులు వస్తున్నాయని అంటున్నారు బాధితులు. ये एचएफ डिलास किसका है जी? రాష్ట్రంలో వర్షాలు కాస్త తగ్గిన మొన్నటి వర్షాలకు వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రస్తుతం బురద మిగిలింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల విలేజ్ బాలాజీ నగర్ వర్షాలకు జలమయమైంది. ప్రస్తుతం కాస్త వరద తగ్గడంతో కాలనీలు, ఇండ్లు, సెల్లార్లలో భారీగా బురద పేరుకుపోయింది. నార్సింగ్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడి 5 ఏళ్లు కావస్తున్నా సమస్య పరిష్కరించడం లేదంటున్నారు కాలనీవాసులు. 7 మంది కమిషనర్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటున్నారు. ప్రతి ఏటా వాన, వరద, బురద కారణంగా సీజనల్ వ్యాధులు వస్తున్నాయని అంటున్నారు బాధితులు. చిన్నపాటి వర్షానికే మా కాలనీలో ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఫుల్ వర్షాలు వచ్చినప్పుడు ఇండ్లు మునిగిపోవడము, బండ్లు మునిగిపోవడము, తర్వాత విపరీతమైన బురద అన్నీ కొట్టుకొని వస్తుంటాయి. సో ఎన్నోసార్లు మేము కమిషనర్ గారికి, ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి, తర్వాత వార్డ్ మెంబర్స్కి, చైర్మన్ గారికి ఎన్నోసార్లు ఈ పరిస్థితిని వివరించడం జరిగింది, చూపించడం జరిగింది. ప్రతిసారి ప్రతి కమిషనర్ గారు వాళ్ళందరూ వస్తారు, చూస్తారు, తక్షణం మేము చర్యలు తీసుకుంటామంటారు. ఏమీ తీసుకోవడం లేదు. ఇలా వర్షం పడిన నెక్స్ట్ డే కానీ లేదా బురద వచ్చిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళడం కానీ, మంచినీళ్ళు తెచ్చుకోవాలన్నా కూడా లేని పరిస్థితి. ఎన్నోసార్లు మేము అధికారులకు వివరించడం జరిగింది. దీనికి సంబంధించి గత 5 సంవత్సరాల నుంచి ఏ అధికారులు కూడా చర్యలు తీసుకోలేదు. ఇక్కడ పరిస్థితి ఇప్పటివరకు కూడా బాగుపడలేదు. మాకు ఒకటే విన్నపం అధికారులందరికీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా తక్షణంగా చర్యలు తీసుకొని ఇక్కడ పెద్ద నాలాన్ని ఏర్పాటు చేసేసి వర్షపు నీరు తొందరగా వెళ్ళిపోయేటట్టు పరిష్కరిస్తారని కోరుకుంటున్నాము. ఇగో ఇక్కడ బాలాజీ నగర్ ఎప్పుడు నీళ్ళు వస్తున్నాయి, పొర్షన్లు మునిగిపోతున్నాయి. ముంగటి ఇల్లు అన్ని మునిగిపోతున్నాయి. ఎవరు పట్టించుకుంటలేరు సార్. ఇక్కడ వస్తారు, చూస్తారు, వెళ్తారు. ఎప్పుడు అడిగినా కూడా సరే సాల్వ్ చేస్తామంటారు. ఇవాళ వస్తారు, రిపోర్ట్ రాసుకుంటారు, మళ్ళీ ఎప్పుడు రారుగా. ఇక రాత్రి 2 గంటల సంది మొత్తం నిద్ర లేవు. కార్లు మునిగిపోయినాయి. అక్కడ రోడ్డు మీద పెట్టేసి వచ్చిర్రు. బండ్లు, కార్లు ఇబ్బంది, పాలకు, నీళ్లకు అన్నిటికి ఇబ్బంది ఉంది సార్. మేము 20 ఏళ్ల సంది ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం. అయితే ఈ 7-8 ఏళ్ల సంది మాత్రం నీళ్ళు బాగా వస్తున్నాయి. పసుపు ఇంకా ఉన్నాయి. ఏం చేయాలి? ఎన్ని కార్లు